ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. వాల్మీకి రామాయణము అరణ్యకాండ. అగస్త్యాశ్రమము నుండి అగస్త్య మహర్షి యొక్క సూచన మేరకు పంచవటికి వెళుతూ ఉన్నారన్నమాట. సీతారామలక్ష్మణులు ముగ్గురు అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకొని ఉండడానికి అది దారి అన్నమాట. అత పంచవటీం గచ్చన్నంతరా రఘునందన ఆససాద మహాకాయం రుద్రం భీమ పరాక్రమం. పంచవటికి వెళుతూ మార్గమధ్యములో ఒక గొప్ప శరీరము కలిగినటువంటి ఒక గ్రద్దను చూశాడన్నమాట రామచంద్రుడు. తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ. ఆ గ్రద్దను ఎక్కడుంటే చూశారు? మర్రి చెట్టు పైన ఉన్నటువంటి ఆ గ్రద్దను చూశారన్నమాట. చూసి మేనాతే రాక్షసం పక్షం బ్రువాణౌ కో భవానితి. ఇది రాక్షస పక్షి, ఎంత పెద్ద ఆకారాన్ని కలిగి ఉన్నది అంటే ఇది రాక్షస పక్షి అని అనుకున్నారు. బ్రువాణవు కో భవానితి అడిగారు. ఓ గృద్రమా నీవెవరవు అని అడిగారు వాళ్ళిద్దరు. సతౌ మధురయా వాచ సౌమ్యయా ప్రణయన్నివా. మధురమైనటువంటి మాటలతో వాళ్ళిద్దరిని సంతోషపరుస్తూ ఆ గ్రద్ద వాచ వత్సమాం విద్ధి వయస్సం పితురాత్మనః. మీ నాన్నగారు దశరథ మహారాజు యొక్క వైశ్యం మిత్రుడను నేను అని చెబుతాడన్నమాట. మీ నాన్నగారి మిత్రుడిగా నన్ను మీరు తెలుసుకోండి అంటే నేను మీ నాన్నగారికి స్నేహితుడను. సతం పితృసకం బుద్ధ్వా, తన తండ్రి గారికి స్నేహితుడని తెలుసుకొని ఆ రాముడు పూజయామాస, అతన్ని బాగా పూజించాడన్నమాట. సతస్య కులమవ్యగ్రం అతపప్రచ్ఛనామచ. ఆ గ్రద్ద యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ వివరంగా చెప్పమని అడిగాడు శ్రీరామచంద్రుడు ఆ గృద్రమును. రామస్య వచనం శ్రుత్వా సర్వభూత సముద్భవం ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవ చ. ఇప్పుడు ఆ గ్రద్ద శ్రీరాముని పలుకులను విన్ననే తన వంశమును గూర్చి తనను గూర్చి ప్రసంగవశమున సకల ప్రాణుల యొక్క స్థితిగతులను గూర్చి కూడా చెప్పింది. గ్రద్ద ఏమని చెప్పాడు? ఏమని? నీ వంశం యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పు అంటే ఈ గ్రద్ద ఏం చెప్పింది? తన పేరు, తన వంశం పేరు అన్నీ చెబుతూ ఈ సకల ప్రాణుల ఉత్పత్తి క్రమాన్ని గూర్చి కూడా చెప్పాడన్నమాట ఆ గృద్ధుడు. పూర్వకాలే మహాబాహో ఏ ప్రజాపతయో భవన్. పూర్వము ప్రజాపతులు అంటే ఈ ఉన్నారు కదా, సృష్టి చేసేవాళ్ళు. తాన్మే నిగదత సర్వాన్ ఆదిత శృణు రాఘవా. వాళ్ళను గూర్చి నేను చెబుతాను, మొదటి నుంచి క్రమంగా విను అని చెప్పాడన్నమాట ఆ గృద్ధుడు. కర్దమ ప్రథమస్తేషాం విక్రీతస్తదనంతరః శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్. ఏమంటున్నాడు? ఆ ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు. వరుసగా విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, పరాక్రమశాలి అయినటువంటి బహుపుత్రుడు, స్థాణువు, మరీచి, అత్రి, మహాబలశాలి అయినటువంటి క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, మహాతేజశాలి అయిన అరిష్టనేమి అనే పేర్లు కలిగినటువంటి కశ్యపుడు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు అంటే వరుణుడు అను 15 మంది తక్కిన ప్రజాపతులు అన్నమాట. వీరిలో ఆ కర్దముడు మొదటి వాడైతే మిగతా 15 మంది
మిగతా ప్రజాపతులు ఇప్పుడు చెప్పినటువంటి పేర్లంతా. వీరిలో కశ్యపుడు చివరివాడు. కశ్యప ప్రజాపతి చాలా చివరివాడు. ఏమంటున్నా అంటే, ప్రజాపతేస్తు దక్షస్య బభూవరితి విస్తృతం షష్ఠిర్దుహితరో రామ యశస్విన్యో మహాశయ. మరి చక్కని పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఓ రామ, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది, 60 మంది ఆ దక్ష ప్రజాపతికి కూతుళ్ళు. వాళ్ళు చాలా సుప్రసిద్ధులన్నమాట. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అను 8 మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడాడు. అంటే ప్రజాపతుల్లో కశ్యపుడు చివరివాడు అని చెప్పిన తర్వాత దక్ష ప్రజాపతులకు 60 మంది కూతుళ్ళు గలరు. వారిలో 8 మంది చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సుందరీమణులు. వారు అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అనేవాళ్ళు. మరి కశ్యపుడు వివాహం ఆడాడు ఆ 8 మందిని. కశ్యప ప్రజాపతుల్లో చివరి వాడైనటువంటి. దాని తర్వాత ఏం చెప్తున్నాడు? కశ్యపుడు మిగుల సంతృష్టి చెందాడు అంటున్నాడు. తాస్తు కన్యా సతప్రీత కశ్యప పునరబ్రవీత్. వాళ్ళ ఎడల ఎంతో సంతోషాన్ని ప్రకటిస్తూ కశ్యపుడు వాళ్లతో ఈ విధంగా అన్నాడు. పుత్రాన్ త్రైలోక్యభర్తॄన్ వై జనయిష్యత మత్సమాన్. నాతో సమానులైనటువంటి 3 లోకాలకు అధిపతులుగా కాబోనటువంటి పుత్రులను మీరు కంటారు అని అంటాడన్నమాట, నా వలన అని. దాని తర్వాత ఆదిత్యాం జగ్నిరే దేవా త్రయస్త్రింశదరిందమా. ఆ 8 మందిలో అదితి కూడా ఉంది కదా, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. ఆదిత్యాం జగ్నిరే దేవా, ఆమెకు దేవతలు పుట్టారు. ఎవరు వాళ్ళు అంటే, తేషామియం ఆదిత్యా వసవో రుద్రాహ్యస్వినౌ చ పరంతప. ఆదిత్య అంటే 12 మంది ద్వాదశాదిత్యులు కదా, వాళ్ళు 12 మంది. వసవ అష్టవసువులు, అదేవిధంగా రుద్రాహ ఏకాదశ రుద్రులు. దాని తర్వాత త్రయస్త్రింశ అశ్వినౌచ పరంతప, అశ్విని దేవతలు. ఈ విధంగా 33 మంది పుట్టారన్నమాట. ఎవరికి? అదితికి. తేషామియం వసుమతి పురాసీత్ సవనార్ణవాని దితిస్త్వజనయత్పుత్రాన్ దైత్యాన్ స్థాత యశస్విన. అంటే దితికి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దైత్యులు పుట్టారు. తేషామియం వసుమతి పురాసీత్ సవనార్ణవ. ఈ భూమిలో ఉన్నటువంటి అరణ్యాలు, సముద్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క, ఆ దైత్యుల యొక్క, ఆదితేయుల యొక్క, అంటే దితికి పుట్టిన వాళ్ళ యొక్క పాలనలోను, అదితికి పుట్టినటువంటి వాళ్ళ యొక్క పాలనలోను ఉండిపోయారన్నమాట సముద్రాలు ఇవన్నీ కూడా.